ఇక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన రియల్ విజన్ సంస్థ చేసిన మోసానికి బాధితులు రోడ్డెక్కారు. డబ్బులు తీసుకొని ప్లాట్లు లబ్ధిదారులకు అందించిన యాజమాన్యం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మాత్రం గాలికి వదిలేసింది. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రియల్ విజన్ ఆఫీసుకు వెళ్లారు. బాధితులు బీఆర్కే న్యూస్ను ఆశ్రయించడంతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రియల్ విజన్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెంట్ల ద్వారా ప్లాట్లు అందించి వారికి రిజిస్ట్రేషన్ చేయట్లేదని బాధితుల తరఫున ఏజెంట్లు ఎన్నిసార్లు యాజమాన్యాన్ని కోరినా స్పందించడం లేదని బాధితుల తరఫున ఏజెంట్లు బీఆర్కే న్యూస్ ప్రతినిధి సంప్రదించారు. ఈ సందర్భంలో బాధితురాలు చైర్మన్ దగ్గర మాట్లాడడానికి వెళ్తే కమిషన్లు అంటూ కొన్ని బూతులు తిడుతూ ఏం చేశారు అంటూ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడారని మంజుల అనే ఏజెంట్ కూడా వాపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు రమ్మన్నారు కస్టమర్లు రమ్మన్నారు నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు రమ్మన్నారు కస్టమర్లు రమ్మన్నారు నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు రమ్మన్నారు కస్టమర్లు రమ్మన్నారు నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు రమ్మన్నారు కస్టమర్లు రమ్మన్నారు నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు యాక్సిస్ మాకు మీడియా అడగండి. ఎందుకు పోలీసు వాళ్ళని పిలవండి. మీడియాకి పర్మిషన్ లేదని ఎవరు అన్నారండి?